హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో మేము మొత్తానికి మా జర్నీ ఫాలో అవుతున్నారు కదా. సో మేము ఇక్కడ ఢిల్లీలో ఆన్ బోర్డ్ అయ్యాము. సో మాది ఎయిర్ ఇండియా ఫ్లైటు. యాక్చువల్గా మా ఢిల్లీ టు వాషింగ్టన్ డీసీ మేము వెళ్ళాల్సింది. యాక్చువల్గా అయితే 14 అవర్స్ డైరెక్ట్ ఫ్లైటు. కాకపోతే ఏంటంటే కొంచెము రీరూట్ చేసి వియన్నా అంటే ఆమ్స్టర్డామ్ యూరోపియన్ కంట్రీ అనమాట. ఆమ్స్టర్డామ్ దగ్గరలో ఉంటుంది. సో అక్కడ వియన్నాలో ఫ్యూయల్ రీఫిల్ స్టాప్ ఒకటి పెట్టారనమాట. ఎందుకంటే మాది రీడైరెక్ట్ చేయటం వల్ల కొంచెం జర్నీ 4 అవర్స్ పెరిగింది. 14 అవర్స్ దల్లా 18 అవర్స్ అయిందనమాట. సో అందుకని అక్కడ మధ్యలో యూరోపియన్ కంట్రీలో ఒక ఎయిర్ రీఫిల్ స్టాప్ ఒకటి యాడ్ చేశారనమాట. లాస్ట్ మినిట్లో చేంజ్ చేశారు. సో ఇంకా చేసేదేముంది, మామూలుగా అయితే 14 అవర్స్లో వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు 18 అవర్స్ పడుతుంది. సో ఇంకా సినిమాలు చూస్తే ఎంజాయ్ చేయటమే, అంతకంటే ఇంకేం చేయలేము. సో హైదరాబాద్ టు ఢిల్లీ నేను ఫుల్ నిద్రపోయాను. తర్వాత ఇంకా నేను ఫుల్ యాక్టివ్ అయిపోయాను అనమాట ఇంక ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్లైట్ని ట్రేస్ చేస్తున్నాము, ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటి అనేది. సో వియన్నాలోకి వెళ్ళబోతుంది. సో ఢిల్లీ టు వియన్నా అరౌండ్ 8 అవర్స్ అనమాట. ఈ 8 అవర్స్ అయితే ఇంకా నేనైతే ఫుల్గా చిల్ అయిపోయాను. మంచి మంచి మూవీస్ చాలా చూశాను. చాలా రోజులైంది ఇంత రిలాక్స్డ్గా కూర్చొని మూవీస్ చూడటం. మామూలుగా ఇంట్లో ఉంటే ఇంకా మల్టిపుల్ థింగ్స్ మీద చేస్తూ ఉంటాం కదా. ఈలోపు హరిది యాక్చువల్గా గ్లాసెస్ కింద పడి గ్లాస్ వచ్చేసిందనమాట. ఇంకా చాలా క్రియేటివ్గా ఏం చేయాలా అని ఆలోచించి తన కర్చీఫ్లో దారాలు తీసి, కాటన్ కర్చీఫ్ అనమాట, సో వాటిలో దారాలు తీసి ఇలా కట్టుకున్నాడు. సో క్రియేటివ్గా బాగానే ఆలోచన వచ్చింది. అంటే దిగిన దాకా ఉండాలి కదా. ఇది వైర్లెస్ గ్లాసెస్తో ఇదే ప్రాబ్లము, కొంచెం ఏదన్నా ఇదైనా కానీ తొందరగా వచ్చేస్తాయి. సో ఢిల్లీ టు వియన్నా నేను మధ్యలో నిద్రపోతా ఇంకా మూవీస్ అయితే చూశాను. ట్విస్టర్స్ అని ఒక మూవీ చూశాను. అదేంటంటే ఓక్లహోమాలో టోర్నడోస్ గురించి. సిరి ఎప్పుడు చెప్తుంటుంది అనమాట, ఓక్లహోమాలో టోర్నడోస్, ఎప్పుడు టోర్నడో వాచ్లు వస్తుంటాయి అని చెప్పేసి. సో ఆ మూవీ చూడంగానే నిజంగా నాకైతే చాలా భయం అనిపించింది. అరే మనం ఇప్పుడు ఓక్లహోమా వెళ్తున్నాము ఆ మూవీ చూసి అని. సో ఆ మూవీ అయితే బాగానే ఉంది, కాకపోతే కొంచెం భయంగా కూడా అనిపించింది. సో ఇక్కడ మేము వియన్నాలో ల్యాండ్ అయ్యాం మొత్తానికి. అసలు ఈ వియన్నా అయితే ఏదో పిక్చర్ పర్ఫెక్ట్ పోస్ట్ కార్డ్ లాగా అనిపిస్తుంది చూడటానికి. ఇక్కడ ఏంటంటే ఫ్యూయల్ రీఫిల్ కాబట్టి మేమైతే ఫ్లైట్లోనే కూర్చుంటాము ఒక 1 అవరు. ఇంకా ఫ్యూయల్ అండ్ ఫుడ్ అవన్నీ రీఫిల్ చేశారు ఇక్కడ. మేమైతే దిగటానికి లేదు, మేమైతే ఫ్లైట్లోనే కూర్చోవాలి. సో ఇంకొక మూవీ ఏం చూసానంటే నేను విక్కీ కౌశల్ అండ్ సారా అలీ ఖాన్ మూవీ, అది నేమ్ మీద ఉంది, అది చూశాను. అది అంత సోగా ఉంది. తర్వాత ఇంకోటి నాకు అక్కడ మెనూలో మీట్ జో బ్లాక్ మూవీ కనిపించింది. అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ, బ్రాడ్ పిట్ మూవీ. సో అదైతే నేను ఇప్పటికి చాలాసార్లు వాచ్ చేశాను, అయినా కానీ నాకు చాలా నచ్చుద్ది అనమాట ఆ మూవీ. సో అది కనిపించగానే మళ్ళీ అది చూశాను. ఇంకా బ్రాడ్ పిట్ అయితే చాలా సూపర్గా ఉంటాడు ఆ మూవీలో. ఆ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు ఎందుకో. సో అది చూశాను. అదేంటంటే బేసిక్గా ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, ఆయన కొన్ని డేస్లో చనిపోతాడు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో బ్రాడ్ పిట్ ఈజ్ ద వన్ హూ విల్ టేక్ హిమ్ అనమాట. సో అలా ఉంటుందన్నమాట ఆ మూవీ, చాలా బాగుంటుంది. సో వాళ్ళు ఇచ్చే ఫుడ్ తింటా, మధ్యలో కొంచెం చిన్న నాప్స్ తీసుకుంటా నేనైతే ఫుల్గా మూవీస్ ఎంజాయ్ చేశాను. ఇంకొక మూవీ ఏం చూశానంటే టెస్లా కారు, దాని గురించి డాక్యుమెంటరీ చూశాను. అది కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది కూడా.
ఇంకొక మూవీ చూశాను, అదేంటంటే హూస్ చైల్డ్ ఈస్ దిస్ అని. అదేంటంటే ఎమోషనల్ డ్రామా కింద, ఆ జోనర్ కింద వస్తుంది. అదేంటంటే స్టోరీ, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళకు ఒక బేబీ పుట్టుద్ది. వాళ్ళు అప్పుడు అడాప్షన్కి ఇచ్చేస్తారనమాట. ఆ చైల్డ్ని ఒక మ్యారీడ్ కపుల్ అడాప్ట్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళా దే మ్యారీ అనమాట. ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మ్యారీ చేసుకున్న తర్వాత, మ్యారీ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ బేబీని మళ్ళీ తెచ్చుకోవాలనిపిస్తుంది. తర్వాత అది ఫైండ్ అవుట్ చేసి తర్వాత మళ్ళీ ఆ కపుల్ దగ్గరికి వెళ్ళి, సో బేసిక్గా ఇద్దరు పేరెంట్స్ ఆ బేబీ కావాలనుకుంటారు. సో అలా అలా చాలా ఎమోషనల్గా ఉంటుంది. బట్ అది కూడా చాలా బాగుంది. చాలా మనకు కూడా ఎమోషనల్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో అలా మూవీస్ చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే జర్నీని. తర్వాత వియన్నా టు వాషింగ్టన్ డీసీ కూడా 7 hours. సో అది మరి నాకు మూవీస్ చూస్తా మధ్య మధ్యలోనే యాప్స్ తీసుకుంటా మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఫుడ్ అన్నీ తింటా ఉండటం వల్ల ఏమో కానీ నాకెందుకో జర్నీ అంత బోర్ అనిపించలేదు. చాలా బాగానే ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా 18 hours కూర్చొని బోర్ కొట్టినట్టుగా అలా ఏమీ ఫీల్ అవ్వలేదు. మరి నేనైతే దిగబోయే ముందు ఈ చీజ్ శాండ్విచ్ కూడా ఇచ్చారు ఫుడ్తో పాటు. సో అంతా ఫుడ్ తిన్నాము. సో ఫైనల్గా మేము వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ అయ్యాము. సో ఇక మేము ల్యాండ్ అయిన టైము అరౌండ్ 12:30 అలా అయింది. వెదర్ అయితే ఆ రోజు కొంచెము క్లౌడీగా, రెయిన్ పడిందంట ముందు రోజు. సో క్లౌడీగా ఉంది. మేము ఏం ప్రాబ్లం లేకుండా మంచిగానే అయిపోయింది మా జర్నీ అయితే. సో ఫ్లైట్ దిగిన తర్వాత నెక్స్ట్ మేము బ్యాగేజ్ కలెక్షన్ దగ్గరికి వెళ్ళటానికి ఇలా ఈ చిన్న బస్సులో తీసుకెళ్ళారు వాళ్ళే. సో ఇక్కడ మేము బ్యాగేజ్ అన్నీ కలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మా సిస్టర్ మమ్మల్ని పికప్ చేసింది ఎయిర్పోర్ట్ నుండి. సో బయట చల్లగా ఉందని చెప్పేసి జస్ట్ ఆ గేట్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నాము. మా సిస్టర్ అంది, బయట చల్లగా ఉంది కాబట్టి మీరు లోపలే వెయిట్ చేయండి, నేను ఎయిర్పోర్ట్కి రాగానే మెసేజ్ చేస్తాను, అప్పుడు బయటకు రండి అంది. సో వెయిట్ చేస్తున్నాము. సో మాకైతే మా హోల్ జర్నీలో ఎక్కడ అసలు ఏం ప్రాబ్లం రాలేదు. లగేజ్ దగ్గర కానీ ఇమిగ్రేషన్ దగ్గర కానీ ఏం ప్రాబ్లం అవ్వలేదు. అసలు అంతా చాలా స్మూత్గా అయిపోయింది. సో మా సిస్టర్ వచ్చి మమ్మల్ని పికప్ చేసింది. ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇది వాషింగ్టన్ డూల్స్ ఎయిర్పోర్టు. సో వాళ్ళ ఇల్లు ఎయిర్పోర్ట్ నుండి అరౌండ్ 15 to 20 minutes పడుతుంది, చాలా దగ్గరే. సో ఇంటికి వెళ్ళేసరికి మాకు రెడీగా వేడివేడిగా పప్పు, చారు, టొమాటో పచ్చడి అండ్ బెండకాయ ఫ్రై వేడివేడిగా చేసి, రైస్ వేడివేడిగా ఉండి పెట్టింది మా సిస్టరు. ఇంకంతే నాకైతే ఫుల్ మన ఫుడ్ పడేసరికి ఇంకా లోకల్ ఫీలింగ్ వచ్చేసింది. మామూలుగానే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు అసలు ఏదో పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత హోమ్లీగా బాగా అనిపిస్తుంది. సో వెళ్ళగానే చక్కగా మన ఫుడ్ తినేసాము వేడివేడిగా. తిన్న తర్వాత ఇంకా యాక్చువల్గా ఈసారి ఎందుకో జెట్ లాగ్ కూడా ఏమనిపించలేదు. కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాం. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.